హాయ్ ఫ్రెండ్స్, తమిళనాడులోని తిరువెన్నెలి, తూతుకుడి, తెన్యాసి మరియు కన్యాకుమారి జిల్లాలో ఎక్కువగా పూజించబడే గ్రామరక్షక దేవుడు సూడైల్ మదన్. ఆయన పేరులో సూడైల్ అంటే శ్మశానం మరియు మదన్ అంటే మహావీరుడు లేక శక్తివంతమైన ఆత్మ అనే అర్థం వస్తుంది. ఒకసారి పార్వతీదేవి సంతానం కావాలని మహాదేవుని కోరుకోగా దానిని పొందేందుకు తపస్సు చేయాలని ఆ మహాదేవుడు సూచించాడు. దానితో పార్వతీదేవి శివుని స్వర్గధామమైన కైలాస పర్వతం వద్ద ఉన్న ఐరంకల్ మండపం వద్ద తపస్సు చేయడం మొదలుపెట్టింది. పార్వతీమాత యొక్క తపస్సుకు సంతృప్తి చెందిన మహాదేవుడు తన జుట్టులోంచి ఒక పాయను తీసి విసిరివేయగా అది కాలిపోవడం ప్రారంభించింది. ఆ కాలిన అగ్ని నుంచి ఒక బాలుడు జన్మించాడు. అతడే సూడైల్ మదన్. పార్వతీమాత మొదట ఆ బిడ్డకు తల్లిపాలకు బదులుగా అమృతాన్ని ఇచ్చి అతన్ని అమరుడిగా చేసింది. ఆ బిడ్డకు ఏమి తిన్నా ఆకలి తీరక చివరికి అతను కైలాసంలో ఉన్న శ్మశాన వాటికి వెళ్ళి కాలిపోతున్న శవాలను తినడం ప్రారంభించాడు. అతనికి మాంసంపై అంతటి మక్కువ ఉండటంతో శివుడు అతనిని భూలోకానికి వెళ్ళి మానవులను రక్షించమని ఆదేశించాడు. అతని అనుగ్రహం పొందటానికి ప్రజలు అతనికి నచ్చిన వంటలు మరియు పానీయాలు నైవేద్యంగా సమర్పిస్తారు అని చెప్పాడు. ఆ రోజు నుండి సూడైల్ మదన్ శ్మశాన వాటికలో ఉండే దుష్టశక్తుల నుంచి ప్రజలను రక్షించే దేవుడిగా మారాడు. ఆయన రాత్రిపూట గ్రామ సరిహద్దుల్లో సంచారం చేస్తూ చెడు శక్తులను ఆ శ్మశానం నుండి గ్రామంలోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేస్తూ ఉంటాడని అక్కడ ప్రజల నమ్మకం. ఆ రోజు నుంచి ఆయనను శ్మశాన వాటికలకు సంరక్షకుడిగా, దేవాలయ ధ్వజస్తంభాలకు రక్షకుడిగా మరియు దుష్టశక్తులను అణిచివేసే శక్తివంతమైన దైవంగా పూజిస్తూ ఉంటారు. సూడైల్ మదన్ విగ్రహాలు ప్రతి గ్రామ సరిహద్దుల్లో, శ్మశానం దగ్గర పెద్ద చెట్టు కింద ట్రయాంగులర్ పిల్లర్స్ లాంటి నిర్మాణాలు ఉంటాయి. లేదా బొమ్మలు కలిగిన విగ్రహాలు రాతితో చెక్కబడి బహిరంగ ప్రదేశంలో లేదా సాధారణ పైకప్పు కింద ఉంటాయి.